భీముడికి 10,000 ఏనుగుల బలం ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన కథను మీకు తెలియజేసే శీఘ్ర సారాంశం ఇది. చిన్నప్పుడు భీముడి బలాన్ని చూసి అసూయతో తన సొంత సోదరుడైన దుర్యోధనుడు పన్నిన ఒక భయంకరమైన కుట్ర భీముడి ప్రాణాలు తీయకపోగా అతన్ని మరింత అపారమైన శక్తిమంతుడుగా ఎలా మార్చేసిందో ఈ కథ మనకు చెబుతుంది. మొదటిది, గంగానది తీరంలో ఆడుకుంటున్నప్పుడు దుర్యోధనుడు ప్లాన్ చేసి భీముడి అన్నంలో కాలకూట విషం అనే ఒక భయంకరమైన విషాన్ని కలుపుతాడు. పాపం, భీముడు స్పృహ కోల్పోగానే అతని చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి నదిలో పడేస్తాడు. అలా నీటిలో మునిగిపోయిన భీముడు నేరుగా అడుగున ఉన్న నాగలోకంలో పడిపోతాడు. ఇక రెండవది, అక్కడ నాగలోకంలో ఉన్న భయంకరమైన పాములన్నీ భీముణ్ణి చుట్టుముట్టి కాటువేస్తాయి. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉందండి. అదేంటంటే ఆ పాముల విషం భీముడి శరీరంలో ఉన్న కాలకూట విషానికి కరెక్టుగా విరుగుడులా పనిచేసి అతని ప్రాణాలను నిలబెడుతుంది. ఇంకేముంది, స్పృహ రాగానే మనవాడు ఆ పాములను పట్టుకుని చితకబాదేస్తాడు. చివరగా ఆ గొడవ విని పాముల రాజైన వాసుకి, అలాగే భీముడి ముత్తాత అయిన ఆర్యకుడు అక్కడికి వస్తారు. తన మనవడిని చూసి ఎంతో మురిసిపోయిన ఆర్యకుడు అతనికి 8 మెరిసే రసకుండలతో అమృతాన్నిస్తాడు. మీకు తెలుసా, ఒక్కో కుండలో ఏకంగా 1000 ఏనుగుల బలముంటుందన్నమాట. అవన్నీ ఒకసారే తాగేసిన భీముడు 8 రోజులపాటు గాఢనిద్రలోకి వెళ్లి నిద్రలేచేసరికి అక్షరాలా 10,000 ఏనుగుల అపారశక్తిని సంపాదిస్తాడు. శత్రువులు రాసిన మరణశాసనం భీముడిని అంతం చేయలేకపోగా అతన్ని మృత్యుంజయుడుగా 10,000 ఏనుగుల బలమున్న ఒక మహావీరుడుగా తీర్చిదిద్ది హస్తినాపురానికి తిరిగి వచ్చేలా చేసింది.